ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అన్ని స్థానాలలో గెలుపొందే విధంగా కృషి చేయాలని లకవాతి గిరిబాబు సమావేశం ఏర్పాటు చేసి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా రాబో స్థానిక సంస్థల ఎలక్షన్లో సైనికుల పోరాడి మన పార్టీని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి 420 హామీల అమలు అనేది జరగట్లేదు. కాబట్టి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి. కాబట్టి ప్రతి గ్రామంలో మన ముఖ్య కార్యకర్తలందరూ కూడా కార్యోన్ముఖులై రాబో స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఎంపీటీసీలు గాను, జెడ్పీటీసీలు గాను, సర్పంచులు గాను నిలబడి గెలవాలని, మీకు అండగా తోడుగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, అలాగే ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మన కేటీఆర్ గారు నేను స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మన కార్యకర్తలకి అండగా ఉంటానని చెప్పేసి భరోసా ఇవ్వడం జరిగింది. మనం రాబో స్థానిక సంస్థల యుద్ధ భూమిలో కార్యోన్ముఖులై కష్టపడి మనం గెలవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మండల పార్టీ అధ్యక్షులకి, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులకి, అలాగే కార్యదర్శులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాను. మన పార్టీని గెలిపించుకోవడం కోసం, మన పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం కోసం మేము నిరంతరం మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.